SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. చిప్సీ మావా తిను. ఓలో పాలు తాగుతావా వద్దా? సరే. పొద్దున్నే పాలేందిరా ఎదవా, నా కడుపుని చెడబుట్టావు కదరా. మీ అక్కను చూడు, ఇంద నాన్న ఇది తాగరా, ఎంత బాగుంటుందో చూడు. పాలు తాగితే గ్లామర్ బాగా వస్తుందంట. మరి నాకు పెళ్ళి అవ్వాలి కదా అక్క, నాకు తొందరగా పెళ్లి చేసివా? నాన్నకి వయసు అయిపోనిరా తమ్ముడు. ఏ నాన్నకి వయసు అయిపోవడానికి నాకు పెళ్లి చేయడానికి ఏంటి లింకు? వచ్చిన నీ పెళ్ళాన్ని చూసి మీ అయ్య సరదా పడ్డాడనుకో, కన్ఫ్యూజ్ అయిపోతావురా బామర్దే. ఏంటో నాకేమో అర్థం కాలేదు. పిచ్చినా కొడక, అది అర్థమైతే నువ్వు పాలెందుకు తాగుతావురా? అయ్యగారు, స్నానానికి వేన్నీళ్ళు పెట్టాను. పద. ఏంటలా కొత్తగా సొత్తావు? అలవాటైన పనే కదా, అదే ఈపు రుద్దటం. అల్లుడు, ముందు నేను, తర్వాత నువ్వు. పద, రుద్దుదు గాని. ఎప్పుడు నాన్నకి బావుకేనా, నాకు రుద్దదా? తప్పురా. పోనీ దాన్ని పెళ్లి చేసుకున్నాక కళ్ళు పోతాయిరా బామర్దే. ఇప్పుడు మీ అయ్య లోపలికి వెళ్ళాడా, ఆడు బయటకు వచ్చాడు అనుకో, అది నీకు అమ్మ. ఆ తర్వాత నేను వెళ్ళాను అనుకో, అప్పుడు నీకు అక్క. ఒకే పని మనిషి ఒక్కోసారి అమ్మ అవుద్దా, ఒక్కోసారి అక్క అవుద్దా? ఎలాగబ్బా? అల్లుడు, Oh!
లేపమ్మాయి. ఏమయ్యా లేవయ్యా. అల్లుడు లేలే లేవయ్యా. లే లే తీసుకో దుప్పట్లో తీసుకో. ఇంకా రాజాలను రా మనం తెల్లారిందిగా. పద పదండి. ఈడి పైన మావా 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 రాత్రి అయితే చాలు భయం వేస్తుంది మావా. ఎంతకాలం ఈ దెయ్యాల గోల. ఇంకా చాలు నువ్వు కాలు తీవే. అల్లుడు సుబ్బారావు గారు ఆ పని మీదే ఉన్నాడుగా. ఎవడో ఒకడిని తీసుకొస్తాళ్లే. ఇంకా వాడొస్తాడన్న నమ్మకం నాకు లేదు. రాకేడకి పోతాడు. ఆడి పేణం ఏడే ఉందిగా. ఆడి పెళ్ళం సచ్చినట్టు వస్తాడు. ఎవడో ఒకడిని తీసుకొస్తాడు. అయ్యా ఈయన పేరు నిశాచయ్య. ఒరిస్సా నుంచి తీసుకొచ్చానయ్యా. ఇలాంటి సాముల్ని చాలా మందినే చూసాం. అసలు పనోడేనా? నమస్కారం స్వామి, క్షమించండి. చిప్సీ మావా. చాలు ఓలో పాలు తాగుతావా వద్దా? సరే. పొద్దున్నే పాలేందిరా ఎదవా. నా కడుపుని చెడబుట్టావు కదరా. మీ అక్కను చూడు. ఇంద నాన్న ఇది తాగరా. ఎంత బాగుంటుందో చూడు. పాలు తాగితే గ్లామర్ బాగా వస్తుందంట. మరి నాకు పెళ్ళి అవ్వాలి కదా. అక్క నాకు తొందరగా పెళ్లి చేసివా. నాన్నకి వయసు అయిపోనీరా తమ్ముడు. ఏ నాన్నకి వయసు అయిపోవడానికి నాకు పెళ్లి చేయడానికి ఏంటి లింకు? వచ్చిన నీ పెళ్ళాన్ని చూసి మీ అయ్య సరదా పడ్డాడనుకో. కన్ఫ్యూజ్ అయిపోతావురా బామర్దే. ఏంటో నాకేం అర్థం కాలేదు. పిచ్చి నా కొడక. అది అర్థమైతే నువ్వు పాలెందుకు తాగుతావురా? అయ్యగారు స్నానానికి వేడినీళ్ళు పెట్టాను. పద. ఏంటలా కొత్తగా సొత్తావు? అలవాటైన పనే కదా. అదే ఈపు రుద్దటం. అల్లుడు ముందు నేను, తర్వాత నువ్వు. పద రుద్దుదు గాని.
ఎప్పుడు నాన్నకి బావుకేనా నాకు రుద్దదా? తప్పురా. పోనీ దాన్ని పెళ్లి చేసుకున్నాక కళ్ళు పోతాయిరా బామర్దే. ఇప్పుడు మీ అయ్య లోపలికి వెళ్ళాడా, ఆడు బయటకు వచ్చాడు అనుకో, అది నీకు అమ్మ. ఆ తర్వాత నేను వెళ్ళాను అనుకో, అప్పుడు నీకు అక్క. ఒకే పని మనిషి ఒక్కోసారి అమ్మ అవుద్దా, ఒక్కోసారి అక్క అవుద్దా? జీవాత్మ నాలో ఉండడం నిజమైతే, ఈ శ్మశానం నా సొంత ఇల్లు అవ్వడం నిజమైతే, చెబుతున్నాను విను. ఏదైతే వెంటాడుతుందో అది ధర్మాగ్రహం. ఆ ధర్మాగ్రహం ముందు మంత్రతంత్రం కాదు కదా, దేవుడే గెలవలేడు. ఓడిపోవాల్సిందే, కడతేరిపోవాల్సిందే. ఇది శివలీల. అల్లుడు లేపమ్మాయి. ఏమయ్యా లేవయ్యా. అల్లుడు లే లే తెల్లారింది లేవయ్యా. లే లే తీసుకో, దుప్పట్లో తీసుకో. ఇంకా రాజాలని రా, మనం తెల్లారిందిగా. పద పదండి. ఈడి పైన మావా 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 రాత్రి అయితే చాలు భయం వేస్తుంది మావా. ఎంతకాలం ఈ దెయ్యాల గోల. ఇంకా చాలు నువ్వు కాలు తీవే. అల్లుడు సుబ్బారావు గారు ఆ పని మీదే ఉన్నాడుగా, ఎవడో ఒకడిని తీసుకొస్తాళ్లే. ఇంకా వాడొస్తాడన్న నమ్మకం నాకు లేదు. రాకేడకపోతాడు.
ఆడి పేణం ఏడే ఉందిగా, ఆడి పెళ్ళం సచ్చినట్టు వస్తాడు, ఎవడో ఒకడిని తీసుకొస్తాడు. అయ్యా, ఈయన పేరు నిశాచయ్య, ఒరిస్సా నుంచి తీసుకొచ్చానయ్యా. ఇలాంటి సాముల్ని చాలా మందినే చూసాం. అసలు పనోడేనా? నమస్కారం స్వామి, క్షమించండి.